హాయ్ అండి, మీరు చూస్తుంది వ్లాగ్స్ విత్ శైలజ యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ శైలజ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిది అని అంటే వాటర్ ప్యూరిఫైయర్ అండి. ఇదైతే బుక్ చేసిండండి, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిండండి. ఆక్వా ఎక్స్ట్రా అండి. అయితే విషయం ఏంటిదంటే ఇది ఒక 2-3 months బ్యాక్ కూడా బుక్ చేసిండండి ఇది. కాకపోతే ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్ల వల్ల మనీ లేకుండే దగ్గర, మళ్ళీ వద్దులే అని చెప్పేసి అని రిటర్న్ పంపించేసిన. ఇది బుక్ చేయడానికి కారణం ఏంటిది అని అంటే అసలు ఎందుకో అండి, వాటర్ వల్లనా లేకపోతే సమ్ ప్రాబ్లమ్స్ ఏమో కానీ మొత్తం బాడీ పెయిన్స్ అసలుకి ఎంత ఏం చేసినా కూడా అయితే తగ్గట్లేదండి. ఏమన్నా వాటర్ చేంజ్ చేస్తే ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పేసి అయితే ఇదైతే ప్యూరిఫైయర్ అయితే బుక్ చేసిండండి. ఇక టెక్నీషియన్ ఈయన కూడా ఒక టెక్నీషియనే కాబట్టి తనే ఫిట్ చేసినాడు. వస్తే 500 అని అన్నారంట. మనీ పరంగానే కాకుండా కూడా ఈయనకు కూడా వస్తుంది కాబట్టి ఈయన కూడా చేసిండండి. అట్లా అని ఏం లేదు, మనకు వచ్చిన పని మనం చేసుకున్నట్లో తప్పేం లేదు కదా. అట్లా మ్యాక్సిమం ఇంట్లో ఏ వర్క్స్ ఉన్నా కూడా తనే చేస్తాడండి. ఇక ఈ విధంగా అయితే ఫిట్ చేసినాడు, పెట్టేసిండు. నేను ఏసీ టెక్నీషియన్ ప్లస్ టీవీ ఆల్ అన్నీ చేస్తారని మీకు చాలా వీడియోలో కూడా నేను చెప్పిన కదా అండి. ఏ చిన్న ప్రాబ్లం అయినా కూడా మేమే చూసుకుంటాము, తనే చేస్తారండి ఇంట్లో అయితే. ఇంకో ఈ విధంగా అయితే చేస్తున్నాడు చూడండి. మరి ఒకవేళ ఇది ఫిట్ చేసిన తర్వాత ఈ వాటర్ తాగినాక మరి ఎన్ని రోజులకి బాడీ పెయిన్స్ ఏమన్నా తగ్గుతుందా లేకపోతే అంటే చాలా వరకు అన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళకి ఇట్లా అన్నారు, శైలజ ఇది మేము కూడా బుక్ చేసుకున్నాము, చేసుకోండి బాగుంటుంది, కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఒక తగ్గినాయి నాకైతే అని చెప్పేసి అని అయితే అన్నదండి. చూద్దాము ఎట్లుంటుందో. ఇప్పుడే కదా కనీసం ఫస్టే కాబట్టి తాగబుద్ధి అవుతుందా తాగబుద్ధి కాదా అయితే తెలియదు కానీ ఇక ఈ విధంగా అయితే బుక్ చేసి ఉండండి. ఇక్కడ మాత్రం ఇవి మంజీరా వాటర్ అంటే నల్ల నీళ్ళు కాదండి, ఇది బోర్కే డైరెక్ట్గా బోర్ వాటరే. మరి బోర్ వాటర్ ఏమన్నా బాగుంటుందా లేదా ఎట్లా ఉంటుందో ఏంటిదో చూస్తున్నాం. మీకు కూడా ఏమన్నా చిన్న డౌట్స్ ఉంటుంది కదా, తను చేస్తున్నాడు కదా అండి అంటే చూడండి. ఈ విధంగా అయితే వేస్తున్నారు. పక్కన అన్న వాళ్ళకి కూడా ఇప్పించేయండి కానీ అప్పుడు కూడా మేము తీసుకోలేదు, వద్దులే అని చెప్పేసి మొత్తానికైతే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చిందండి. ఇది మెయిన్ ఈ బాడీ పెయిన్స్కే మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చింది ఏంటంటే ఒళ్ళు నొప్పులకే అసలు భరించలేకుండా అవుతుంది. మరి వాటర్ ప్రాబ్లమా దేని వల్లనే ఇది కూడా వాడి చూస్తే అర్థమవుతుంది. ఇక లేదు అని అంటే ఒకసారి డాక్టర్ని అన్న వెళ్ళి కలవాలి. ఇక ఈ వాటర్ కూడా ఒక 10-15 days 1 month అట్లా చూసిన తర్వాతనైనా చూడాలండి. ఇంకో ఈ విధంగా అయితే ఫిట్ చేస్తున్నారు. ఇది కాపర్ది అంట, ఇది లోపల ఫిల్టరా దీన్ని ఏమంటారు, ఫిల్టర్స్ వచ్చేసి కాపర్ అంట అండి. మళ్ళీ ఇది ఫిట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలంట, ఫ్లోరైడ్ అంటే ఉప్పు నీళ్ళు ఫిల్టర్ అయ్యిందా లేదా అనేది దీనికి ఒకటి ఇట్లా మీటర్ ఉంటుందంట, దాన్ని తీసుకొని చెక్ చేయాలండి. ఇది మీటర్ అయితే మాకు దీంట్లో రాలేదు, బయట తీసుకోవాలంట మనము. ఒకవేళ బయట ఇప్పుడైతే లేదు దగ్గర, ఒకవేళ బయట తీసుకొని వచ్చిన తర్వాత చెక్ చేసినప్పుడు నేను షార్ట్ వీడియో అయితే పెడతా అండి. నేను తనైతే వేస్తున్నారు చూడండి. అంటే మీరు కూడా ఎవరైనా యూజ్ చేస్తున్నారా అంటే ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఏంటిది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. కొంచెం లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టార్టింగే కదా, మీరు ఏ లైక్ ఇచ్చినా కామెంట్ చేసినా కూడా నాకు కొంచెం ధైర్యం ఎంకరేజ్మెంట్ ఎందుకు అంటే మోటివేషన్ ముందుకు వెళ్ళడానికి నాకు కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది కదా అండి, ధైర్యం ఉంటుంది కదా నాకు కూడా. అట్లా అంటే స్టార్టింగ్ 2 years అవుతుందండి నేను యూట్యూబ్ ఛానల్ చేద్దాము అని చెప్పేసి. కానీ ఏమో ఏంటిదో ఎలాంటి కామెంట్స్ వస్తాయో ఎట్లా తీసుకుంటారో ఏంటిదో అని చెప్పేసి అని అయితే నేనైతే అసలు చేయలేదండి. ఒక 1.5 month అవుతుంది నేనైతే ఛానల్ ఓపెన్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే చిన్న వీడియోస్ అయితే వేసుకుంటున్నా అండి. ఏదో ఒకటి వేసుకోవాలి కదా, మెంటల్ టెన్షన్ తగ్గడానికైనా కూడా ఇది కూడా ఒక యూజ్ అవుతుంది అని చెప్పేసి అని అయితే నేను స్టార్ట్ చేసుకున్నా అండి. ఇది
మొత్తం ఫిట్ చేసిండు. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఏదో లీకేజ్ ప్రాబ్లమా ఏదో సంథింగ్ లోపల ఏదో జరిగిందండి. అటు మళ్ళీ ఇప్పిండు మొత్తం ఇప్పేసి మళ్ళీ ఎక్కడ లీక్ అవుతుందో ఏంటిదో మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఫిట్టింగ్ చేసి మళ్ళీ మా చిన్న బాబు చూడండి, మా చిన్న బాబు కూడా వచ్చిండు అక్కడికైతే. ఇదంతా ఇంట్లోనే చేసుకున్నారు. అగో టోటల్గా ఇప్పేసిండ్రు చూడండి. ఇట్లా మొత్తం ఈ దగ్గర అవుతుంది, అక్కడ కూడా లీకేజ్ అయిపోతున్నాయి. దాన్ని మొత్తం క్లోజ్ చేసి అయితే పెట్టిండు. ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఏదైనా కూడా ఇంట్లో సరే మన పని మనం చేసుకుంటూ ఏదో ఒకటి మోటివేషన్ అయితే అవుతుంది కదా అండి, ధైర్యం ఉంటుంది. మా చిన్న కిచెన్, నేనైతే సామాన్లు అయితే ఎక్కువ తీయలేదండి, ఎందుకంటే ఇల్లులు మారేటప్పటికి నాకు సరిపోయింది. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతవరకు అయితే నేను తీసి పెట్టుకున్నా. ఎందుకంటే కిచెన్లో పెట్టుకుంటే మొత్తం ఆయిల్ పడుతుంది కదా అంతా. ఒకసారి అయితే షో లాగా మొత్తం పెట్టేసిన. అప్పుడు ఇక చూడు నాకు నెల పట్టింది రోజు కొన్ని తోముకునేసరికట. ఆ భయంతో అయితే మొత్తం ప్యాక్ చేసి పెట్టేసుకున్నా అండి. కొంచెం అయితే యూజ్ చేసుకున్నా. దేవుడి దయ వల్ల ఇల్లు కంప్లీట్ అయితే మాత్రం కంపల్సరీ అన్నీ తీసుకొని అన్నీ వాడుకుంటాం. కానీ అవి అక్కడ లీక్ అవుతుండేది చూడండి ఒకసారి. అటు అయిపోయింది, రైట్ సైడ్ అటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ లీకేజ్ ఉందండి. ఇది అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుందండి. ఇది హాయ్ అండి, ఇగో ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లయితే కంప్లీట్ అయిపోయిందండి. వాటర్ అయితే వచ్చేసింది. ఆన్ చేసుకోవాలి మనకు, దాంట్లో అయిపోయిన కొద్ది అయితే స్విచ్ ఆన్ చేసుకుంటే అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా అయితే మొత్తం మీద అయితే కంప్లీట్ చేసేసానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.